మేము బాగున్నామండి. మా ఆయన గారికి ఇష్టమని పచ్చిమిర్చి టమాటా వేసి రోటీ పచ్చడి చేస్తున్నాను. నూనెలో వేపుతున్నాను. చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చాయో. ఇలా వేపుకోవాలమ్మా. ఇలా వేపుకున్న తర్వాత టమాటాలు ఫస్ట్ ఉడకబెట్టుకొని వేపేస్తాను. అవి కూడా దగ్గరికి చూడతాను. రోటీ పచ్చడి పచ్చిమిర్చి టమాటా వేసుకోవాలమ్మా. ఎంత చక్కగా ఎగినాయో చూడండి. నూనెలో ఇలా వేపేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటా కూడా దగ్గరకు వచ్చిందమ్మా. కొంచెం నూనెలో వేయకపోవాలా. టమాటా నూనె వేసి మగ్గ పెట్టారండి. సూపర్గా వచ్చింది. చూడండి ఎలాగుందో. రోట్లో వేసి రుబ్బుతానండి పచ్చడి. చాలా బాగా రోటికాయ తీసుకొచ్చారండి. నూరుతున్నాను రోటి పచ్చడి. ఇగో పచ్చిమిర్చి, కల్లుప్పు, ఎల్లుల్లిపాయలు, టమాటా ఈ రోట్లో వేసుకొని శుభ్రంగా బాగా మెత్తగా పెట్టుకోవాలమ్మా. మంచి టేస్ట్ వస్తుందండి రోటీ పచ్చడి. పల్నాటి రోటీ పచ్చడి చాలా బాగా వస్తుంది. ఎల్లిపాయ కూడా వేసాను. ఎల్లుల్లిపాయ కూడా వేసాను. ఇలా పచ్చిమిర్చి తోటి పచ్చడి చేసుకుంటే అనుకుంటారు ఇక్కడ. ఆ సైడ్ ఇలా ఎక్కువ చేసుకొని తింటారు. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకుంటే ఎంత బాగుంటుందో. మా అమ్మగారు ఇలా దంచి మాకు చేసి పెట్టండి. ఎంత బాగుంటుంది ఈ పచ్చడి. పప్పు కాయ అయితే ఇంకా బాగుంటుంది. మా సైడ్ అయితే కాయలు పప్పు కాయలు వస్తాయి. ఈ పచ్చడి చేసుకుంటుంది. సేమ్ పప్పులాగే ఉంటుంది. ఇలా రోట్లో నూరుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. చూడండి మంచి వాసన వస్తుంది. గుమ్మగుమ్మలాట నూనెలో వేపేసాను కదా. చూడండి ఎలాగ వచ్చిందో. సూపర్గా వచ్చింది. అలా తీసేసి టమాటా వేసి చేస్తాను. టమాటా వేస్తే కొంచెం నీరుగా ఉంటుంది కదా. అది ముందు అది చేసుకోవాలా. నీరు ఉంది కదా, వెరగదు కదా. అందుకని కొంతమంది చింతపండు వేసుకుంటారమ్మా. పుల్లగా ఉంటుందని. ఈ దేశంలో టమాటాలు కదా చక్కగా ఉంటుంది. పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది. అందుకే నేను చింతపండు వేయను. ఇలా నూనెలోనే వేపుతాను. సగం సగం వేసి నువ్వు తీసేస్తాను అన్నమాట. ఆ తక్కిన సగం వేసి మళ్ళీ అది నూరుతారు. చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా పచ్చిమిర్చి పచ్చడి. అంటే ఇది రోటి పచ్చడి. మామూలుగా మిక్సీలో వేసుకుంటే పెద్ద టేస్ట్ రాదు. ఇలాగైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కూడా ట్రై చేయండి. అన్నింటిలో బాగానే ఉంటుంది. ఇడ్లీ, దోశ, అన్నంలో సూపర్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలిపేస్తుందండి. కలిపేసి మొత్తం అది ఇదంతా కలిపేసి రుబ్బుతాను. చాలా బాగా వస్తుంది. అంతా మొత్తం మిక్స్ అయిపోయి చేస్తుంటాం. చూడండి పచ్చడి ఎంత టేస్ట్గా ఉందో. ఎంత మంచి గుమ్మగుమ్మలాడుతూ వస్తుందో చూడండి పచ్చడి. టమాటా పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు వేసుకొని నూనెలో వేపేసుకొని ఇలా రోటీలో నూరుకుంటే అమ్మా చక్కగా తినచ్చు శుభ్రంగా. రోటీ పచ్చడమ్మా ఇలా చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్లు కొట్టండి.